వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇదే నియోజకవర్గం పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. వీరిద్దరి మధ్య దశాబ్దం నుంచి అంతర్గత పోరు కొనసాగుతోంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా, ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇరువురి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ వచ్చింది. 2014లో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చినా ఇద్దరి మధ్య సఖ్యత అంతంత మాత్రమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇరువురు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇద్దరు నేతలు కలుసుకున్న పరిస్థితి లేదు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్రమైంది. ఇటీవల జమ్మలమడుగు మండలం గండికోట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద 79 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 50 కోట్ల పనులకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా గండికోటలో 2 భవనాలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు చేయకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. 2 వారాల కిందట వరుసగా 2 మార్లు పనులు అడ్డుకున్న కార్యకర్తలు సోమవారం ఏకంగా దాదాపు 50 మంది వరకు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీ సిబ్బందిపై దాడి చేశారు. వారి సెల్ ఫోన్లను పగలగొట్టారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు సంఘటనా స్థలంలో ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాడి చేసి అనుచరులు వెళ్లిపోయిన తర్వాత పదుల సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల్ని పిలిచి విచారించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే మనకి చేత కాదనే వీళ్ళకి చేత అవుతుందనే ఇప్పుడు మీరు చేత అవుతుంది ఎంతవరకు కన్సల్ట్ అయ్యే కదా వాళ్ళు కంటైనర్లు దింపి బేస్మెంట్ వేసింది మీతో మీకు తెలియకుండా. ఏడాది కిందట కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కిన పంపుడు స్టోరేజీ పవర్ ప్రాజెక్టు పనుల్ని సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. 300 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్లతో నిర్మిస్తున్న ప్లాంటు పనుల్ని 2024 నవంబర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కార్యాలయం, షెడ్లపై రాళ్లదాడి చేయగా పలువురిపై కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత ఎర్రగుంట్ల మండలం సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తిలో గ్రామదేవత గుడిని ఎంపీ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రహరీ గోడ, పార్కు, జిమ్ము నిర్మించేందుకు సీఎం రమేష్ సోదరులు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వరుస పరిణామాల్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం రమేష్ 8 నెలల కిందట ఏకంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ కు లేఖ రాశారు. జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో జూదం జరుగుతోందని లేఖ రాశారు. ఇదంతా దేవగుడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోందని బహిరంగ లేఖ రాశారు. సీఎం రమేష్ లేఖతో జమ్మలమడుగు డీఎస్పీ బృందం వెళ్లి క్లబ్ను మూసివేయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తరచూ ఇద్దరు బీజేపీ అగ్రనేతల మధ్య ఆధిపత్యం కోసం తరచూ జిల్లాలో గొడవలు జరుగుతుండడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశంగా నేతలు చెప్తున్నారు. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.